యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ప్రార్థనలో 5 స్థాయిలు అనే అంశం 3వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు మరి 4వ స్థాయి ప్రార్థన ఏంటి అంటే ప్రవచనాత్మక ప్రార్థన. మొదటిది విన్నప ప్రార్థన, మన కొరకు మనం చేసుకునే ప్రార్థన. రెండవది విజ్ఞాపన ప్రార్థన, ఇతరుల కొరకు చేసే ప్రార్థన. ఇక్కడ నుంచి రెండో ప్రార్థన దగ్గర నుంచి 5 స్థాయిలు కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళే చేస్తారండి. పరిశుద్ధాత్మ లేని వాళ్ళు శరీరంతో ప్రార్థన చేస్తారు, వాళ్ళ సొంత అవసరాల కొరకు అన్నమాట. సో 4వది ఇప్పుడు చూద్దామండి. ఒక డెఫినేషన్ మీరు కరెక్ట్గా జ్ఞాపకం పెట్టుకోవాలండి. ప్రవచనము అంటే జరగబోయేది కదండి. దేవుని యొక్క సందేశాన్ని విని ప్రజలకి అందించడాన్ని ప్రవచనము అంటారనమాట. ఆ అందించే వాళ్ళని ప్రవక్తలు అంటారు. పరిశుద్ధాత్మతో నింపబడి అప్పుడు ఆ పరిశుద్ధాత్మనే వాళ్ళ ద్వారా మాట్లాడతారు. వాళ్ళలో ఉన్న పరిశుద్ధాత్మ అన్నమాట. జరగబోయేది దేవుడు భవిష్యత్తులో చేయబోయే దానిని విశ్వాసంతో వర్తమానంలో ప్రకటించుట అన్నమాట. దాన్ని ప్రవచనాత్మక ప్రార్థన అంటే ప్రవచించడమే ప్రార్థన అండి. ముందు నేను సింపుల్గా చెప్తాను, తర్వాత మీకు ఒక్కొక్కటి నేను వివరిస్తానండి. లూకాసు వార్త 1వ అధ్యాయంలో 76వ వచనం అన్నమాట. జకర్యాకి మరి ఎలిజబెత్ అమ్మ ద్వారా బాబు పుడతాడండి. ఏం పేరు పెట్టాలి అన్నప్పుడు ఆయన అప్పటికి మూగవాడవుతాడు కదా. దేవుని యొక్క సందేశాన్ని నమ్మనందుకు అప్పుడు 8వ రోజు సున్నతి చేస్తారండి యూదులు. అప్పుడు పేరు కూడా పెడతారు. దేవదూత ఆల్రెడీ చెప్తాడు జకర్యాకి, నీ భార్య గర్భం ధరించి కుమారుని కంటుంది, ఆయనకు నువ్వు యోహాన్ అని పేరు పెట్టాలని. సో ఏం పేరు పెట్టాలని అందరూ ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి అడుగుతారనమాట. సున్నతి సమయానికి ఫంక్షన్ అది. అప్పుడు యోహాను అని చెప్తే ఆ పేరు గలవారు ఎవరు లేరు కదా మీ బంధువుల్లో అని ఈయనని అడుగుతారు. జకర్యాని అడిగితే ఆయన కదా మూగాయన కదా, పలక తీసుకురమ్మని చెప్పి యోహాను అని రాస్తాడనమాట. యోహానా అంటే అప్పుడు ఆయన నోరు పట్టు సడలి ఆయన మాట్లాడుతూ దేవుని స్తుతిస్తాడు. అప్పుడు బాబుని, తన కొడుకుని తన చేతిలో తీసుకొని అప్పుడు బాబుని గురించి ప్రవచిస్తాడండి. బాబు భవిష్యత్తులో ఏమి కానున్నాడో దేవుడు ఆయనకి బయలుపరిస్తే తన కొడుకు 8 రోజుల కొడుకుని చేతిలో పట్టుకొని ప్రవచిస్తాడండి. కుమారా, నీవు సర్వోన్నతిని ప్రవక్త అని పిలువబడతావు. పాప క్షమాపణ మూలం నా రక్షణ కలుగునని ప్రజలకి తెలియచేయడానికి ప్రభువుకి ముందుగా వెళ్ళి మార్గాన్ని సిద్ధం చేస్తావు. సరిగ్గా ఈ బాబుకి 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఈ ప్రవచనం నెరవేరుతుందండి. అంటే జరగబోయేది దేవుడు ప్రవక్తలకి బయలుపరిచినప్పుడు వాళ్ళు ఆ వాక్యాన్ని ప్రకటిస్తారనమాట. వర్తమానంలో ప్రకటించడం, దేవుడు భవిష్యత్తులో చేయబోయేది విశ్వాసంతో వర్తమానంలో ప్రకటించుట. వాక్యం ప్రకటించడమే ప్రార్థన అండి. ప్రార్థన అంటే నోటితో ఊరికే చేయాలని కాదు, అసలు ప్రార్థన అంటే ఆరాధన అన్నమాట. ఆదికాండం 22లో ఆరాధన అనే మాట మొదటిసారిగా అబ్రహాం వాడతాడండి. దేవుడు అబ్రహాంని అడుగుతాడు, ఇస్సాకుని బలిగా ఇవ్వు అని. అప్పుడు 2 పనివాళ్ళని కూడా తీసుకొని మోరియా కొండ దగ్గరికి వచ్చినప్పుడు పనివాళ్లతో చెప్తాడు, మీరు ఇక్కడే ఉండండి, నేను పసివాడు కొండ మీదకి వెళ్ళి దేవుని ఆరాధించి తిరిగి వస్తాం. ఆరాధన అనే మాట అప్పుడు మొదటిసారి వాడతాడు. ఆదికాండం 22:5 అన్నమాట. ఆరాధన అంటే ఏంటి? దేవుడు ఏమన్నాడు, నీ బాబుని నాకు బలిగా ఇవ్వు ఇస్సాకునని. అందుకే వెళ్ళి ఇస్సాకుని అర్పించి మళ్ళా వస్తాం ఇద్దరం అంటాడనమాట. అంటే దేవుడు చెప్పినట్లుగా చెయ్యడమే ఆరాధన అండి. దేవుడు మనకి ఏ ఆజ్ఞలు ఇచ్చాడో వాటిని చదువుకొని దాన్ని పాటిస్తే అదే ఆరాధన.
ఇక్కడ ఆరాధన ఏంటంటే ప్రవచించడం అన్నమాట. దేవుని యొక్క వాక్యాన్ని విశ్వాసంతో ప్రకటించడం. వాళ్ళైతే పరిశుద్ధాత్మతో నింపబడి ప్రవచించారు. మనం కూడా ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి వాళ్ళలాగా కాకపోయినా వాళ్ళు ప్రవచించినవి మన పిల్లలకి మనం పలకాలన్నమాట. మీరు హృదయంలో విశ్వసించి నోటితో పలికినప్పుడు దాన్ని ప్రభు చేస్తారండి. రోమా 10:10 ఉంటుందన్నమాట. దేవుని యొక్క వాక్యాల్ని మీరు పలుకుతూ ఉండాలి. సరిగ్గా అదే అవుతాడండి. 30 సంవత్సరాలకి బాప్తిస్మ యోహాను ప్రీచింగ్ చేస్తాడు. మీరు మత్తయి సువార్త 3, లూకా 3లో మీరు చూసినట్లయితే ప్రవచిస్తూ ఉంటాడనమాట. ఎడారిలో ఒక స్వరం ఎలుగెత్తి ఇలా పలుకుతుంది, దేవుని రాజ్యం సమీపించింది, హృదయ పరివర్తన చెందండి అని చెప్తూ, ఇదో నేనైతే హృదయ పరివర్తన నిమిత్తము మిమ్మల్ని నీటితో బాప్తిస్మం ఇస్తున్నాను మీకు, కానీ నా తర్వాత రానున్నవాడు ఆయన మిమ్మల్ని పరిశుద్ధాత్మతో అగ్నితో మీకు బాప్తిస్మం ఇస్తాడు. ఆయన ప్రవచించిన తర్వాత చూడండి, మరి యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మని వీళ్ళ మీదకి పంపించి అపోస్తుల మీదకి వాళ్ళని పరిశుద్ధాత్మతో వాళ్ళకి బాప్తిస్మం ఇస్తాడనమాట. అలా ఇదొక్కటి మీరు అర్థం చేసుకుంటే మనం ఒక్కొక్కటి చూద్దామండి. బైబిల్ గ్రంథము 2 భాగాలుగా ఉంటుంది, మీకు తెలుసు కదా. ఏంటి, ఎందుకు 2 భాగాలు? నిబంధన అంటే ఒప్పందం అన్నమాట. దేవునికి ప్రజలకి మధ్యలో ఒప్పందం. పాత నిబంధనలో దేవుడు తన కుమారుడు యేసు ప్రభుని పంపిస్తాను అని 350 ప్రవచనాల ద్వారా, ప్రవక్తల ద్వారా మాట్లాడతాడండి. మొదటి ప్రవచనం అయితే దేవుడే పలుకుతాడు. ఆదికాండం 3:15లో సాతానుకే ప్రవచనాన్ని ఇస్తాడు, స్త్రీ సంతతి నీ తల చితగొడుతుంది అని. అది ఎప్పుడు యేసుప్రభు ఆదికాండంలో ప్రవచిస్తే 4000 సంవత్సరాల తర్వాత స్త్రీ సంతతి మరియ తల్లికి జన్మించిన యేసుప్రభు సాతాను తలని చితగొట్టేస్తాడు అనమాట సిలువలో. కొలొస్సీ 2:14-15లో ఉంటుంది. ఆయన సిలువ మీద మనకి రుణంగా ఉన్నటువంటి పత్రాన్ని సిలువకి కొట్టేశాడు. కొట్టేసి మనకి ఆయన విముక్తినిచ్చాడు. ఆకాశ మండలంలో అధికారులు, ప్రధానులు, నిరాయుధులు వాళ్ళందరినీ నిరాయుధులను చేశాడు. వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలన్నీ తీసుకొని వాళ్ళని బంధించి విజయయాత్రలో బాహాటంగా, వేడుకగా వాళ్ళని నడిపించాడంట. అంటే ఒక రాజు ఇంకొక రాజును ఓడిస్తే ఆ ఓడించిన రాజుని బంధించి పబ్లిక్ స్పెక్టేషన్, అందరూ చూసేలాగా బహిరంగంగా చూపిస్తారు, ప్రకటిస్తారు. ఇదిగో ఈ రాజు నేను ఓడించాను, బంధించాను, చూడండి అని ప్రజలకి చూపిస్తాడనమాట. యేసు ప్రభు కూడా అదే చేస్తాడు. ఇంకా ఒకటొకటి చూద్దామండి మనము. తర్వాత పేతురుని వాళ్ళ సోదరుడు అంద్రియా యేసు ప్రభు దగ్గర తీసుకొస్తాడు. యోహాను సువార్త 1లో తీసుకొని వచ్చినప్పుడు యేసు ప్రభు ఆయనను చూసి, ఆయన పేరు యాక్చువల్గా సిమోన్ అండి, అయితే వాళ్ళ నాన్న పేరు యోహాన్. యేసు ప్రభు ఆయనను చూసి ఏమంటారంటే, యోహాను పుత్రుడవగు సిమోను, నీవు ఇప్పటి నుంచి కేఫా అని పిలువబడతావు. కెఫాస్ అంటే పెత్రో అంటే రాయి, బండ. నీవు పేతురు. మత్తయి సువార్త 16:16లో నేనెవరు మీరు అనుకుంటున్నారంటే పేతురు అంటాడు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని పేతురు చెప్పినప్పుడు యేసుప్రభు అంటారు, షబాష్, నీకు పరమ రహస్యాన్ని తెలియజేసింది నీ తెలివి కాదు, నీ రక్త మాంసాలు కాదు, పరలోకమందున్న మా తండ్రి, నా తండ్రి అని చెప్పి, నీవు పేతురు బండ, నీ బండ మీద నా సంఘాన్ని కడతాను పేతురు, నరకలోక ద్వారములు నిన్ను జయించజాలు, నేను నీకు పరలోకపు తాళపు చేతులు ఇస్తున్నాను, నువ్వు భూలోకంలో ఏది బంధిస్తే అది పరలోకంలో బంధించబడుతుంది, నువ్వు భూలోకంలో ఏది విప్పితే అది పరలోకంలో విప్పబడుతుంది. అందుకే మేము హోలీ ల్యాండ్ వెళ్ళినప్పటి కఫర్నాంలో పేతురు వాళ్ళ ఇల్లు ఉంది కదా, ఇప్పుడైతే చర్చ్ అనుకోండి, అక్కడ ఎంట్రన్స్లోనే అన్నమాట పేతురు
ఏమంటారు స్వరూపం ఉంటుంది. ఆయన చేతిలో పెద్ద తాళపు చెవి అన్నమాట. అంటే అధికారాన్ని యేసుప్రభు ఆయనకి ఇచ్చారనమాట. ఎంత అధికారం అండి! ఆయన సువార్త బోధిస్తాడు, స్వస్థతలు చేస్తాడు. కుంటివానికి స్వస్థత, అపోస్తల కార్యాలు కదా. మరణించినటువంటి తబితాన్ని బ్రతికిస్తాడు. మరి సువార్తను బోధించి అనేక అద్భుతాలు అన్నమాట. అంటే అధికారాన్ని, సంఘాన్ని స్థాపించడానికి అధికారం. మరి సిమోన్ అంటే అర్థం ఏంటి అంటే, సిమోన్ అంటే గడ్డిపోచ, గాలికి అటు ఇటు ఊగిసలాడే గడ్డిపోచ. ఆయన విశ్వాసం పరిశుద్ధాత్మ వచ్చే వరకు గడ్డిపోచలాగే ఉంటుంది. కడ్రా భోజన సమయంలో అంటాడు, ప్రభా నేను నీకోసం ప్రాణమైన ఇస్తాను. ప్రభు అంటారు, కాదు, ఈరోజు కోడి కుయ్యక ముందే 3 సార్లు నన్ను ఎరుగనని బొంకుతావు. ఎట్లా బొంకుతాడండి? అయ్యో నాకు అసలు తెలీదు ఆయన ఎవరో అని. అలాంటి మనస్సు. పేతురు, ఇదిగో మీరంతా ప్రపంచమంతటా వెళ్ళి సువార్తను బోధించండి అని పునరుత్థానుడైన తర్వాత కూడా చెప్తే ఆయన ఏం చేస్తాడండి? నేను చేపలు పట్టబోవచ్చు, నానోవచ్చు అంటాడు. యోహాను 21 అనమాట, 21 అధ్యాయంలో. అప్పుడు ఆయన వెనకాల ఇంకొక 6 మేము కూడా నీ వెనకాల వస్తున్నాము వచ్చని మళ్ళా వెనక్కి వెళ్ళిపోతారండి. కానీ యేసు ప్రభు విడిచిపెట్టలేదు. మనం వెనక్కి వెళ్ళిపోయిన నాగలి మీద చేయబెట్టి ఆయన మనల్ని విడిచిపెట్టడండి. పరిశుద్ధాత్మ ప్రతిరోజు మనకి ఈరోజు లే నేను నిన్ను పట్టుకొని ముందుకు నడిపిస్తా, నువ్వు పడిపోయావు అక్కడే ఉండు అనరు. మళ్ళా లేపుతారు. అందుకే ఆయన 3 సార్లు పడిపోయి లేచాడు. పడిపోయిన మనల్ని లేపడానికి అన్నమాట. యేసుప్రభు వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తారు. బ్రేక్ఫాస్ట్ తయారు చేసి తినిపించి మళ్ళా పేతురుతో మాట్లాడతాడు. పేతురు, నువ్వు చెప్పు, నిజంగా నన్ను ప్రేమిస్తున్నావు అంటే, అవును ప్రభా, అయితే నా గొర్రెలు మేపు. మన యేసుప్రభుని ప్రేమించడం అంటే దేవుడు మనకిచ్చిన గొర్రెల్ని వాక్యంతో మేపాలండి. అదే మీ బాధ్యత తల్లిగా, తండ్రిగా అన్నమాట. నాకు కూడా ఒక బాధ్యత ఇచ్చారు, వాక్యంతో మిమ్మల్ని మేపాలని. నేను కూడా ఆ పని చేస్తున్నాను కదండి. అది ఇప్పుడు పేతురు ఇలా ఉన్నాడు, కానీ రానున్న దినాల్లో ఆయన బండ అంటే సిమోన్, కాసేపు ఇటు కాసేపు అటు ఊగిసలాడే విశ్వాసం. కానీ యేసు ప్రభు ఆయనకి పరిశుద్ధాత్మనిచ్చిన తర్వాత ఆయన సిలువలో యేసు ప్రభు కొరకు మరణిస్తాడండి. ఇప్పుడు అక్కడ రోమ్లో సెయింట్ పీటర్స్ బ్యాసిలికా ఉంది అని అంటే, వాటికన్లో అక్కడే నీరో చక్రవర్తి ఆ వాటికన్ కొండ మీద తలక్రిందులుగా పేతుర్ని శిలువ వేస్తాడు. ప్రక్కనే ఆయన ఎవరెవరికి బోధించాడు వాళ్ళందరూ చూస్తూ ఉంటే, భయపడొద్దు, యేసు ప్రభు కొరకు మనం ప్రాణం ఇవ్వాలి, ఆయన మన కొరకు ప్రాణాలు ఇచ్చారు అంటే ప్రభు అలా చేస్తారండి. మనం ఇప్పుడు ఎలా ఉన్నామని కాదు, కానీ భవిష్యత్తులో మనం ఏం కాబోతున్నామో దాన్ని ప్రకటిస్తారనమాట. ఇప్పుడు ఈ దేశం ఎలా ఉంది అని చూడరు వాళ్ళు. అలాగే యెషయా కూడా 11వ అధ్యాయంలో యెషయా ప్రవచిస్తాడండి ఇజ్రాయెల్ దేశాన్ని గురించి. అప్పటికి బాగా లేదండి. ఆయన ప్రవచించే నాటికి ఇజ్రాయేల్ దేశమే ఉండదు, యూదా ఉంటుంది. కింద యూదా దావీదు పిల్లలు పరిపాలిస్తున్నారు. ఆయన ప్రవచించే నాటికి అహాస్ రాజు పరిపాలిస్తాడండి. ఎంత మూర్ఖుడు అనంటే ఆయన దేవాలయ ద్వారాలు మూపిచ్చేస్తాడు. బాలు విగ్రహాల్ని చేయించి హిన్నోం లోయలో అక్కడ ఆరాధన జరిపించి తన సొంత పిల్లల్ని ఆ దేవతలకి, దేవుళ్ళకి బలిగా అర్పిస్తాడు. ఇంకా ఎంత అంటే యెషయా ప్రవక్తను పంపించి ఏదైనా ఒక గుర్తు కోరుకోయ్యా, నేను ఇస్తాను అంటే కూడా నేనేం కోరనని చెప్తాడనమాట. దేవాలయాన్ని మూసేసినప్పుడు ఎక్కడంటే అక్కడ అన్య దేవతల కొరకు, దేవుళ్ళ కొరకు పూజా బలిపీఠాలని, గుడులను కట్టిస్తే ప్రజలు విగ్రహారాధనలో మునిగిపోతారు. కానీ అది చూడడండి. ఇప్పుడు ఎలా ఉంది దేశం, యూదా దేశం అని చూడడు. ఆ దేవుడు ఆయనకు ఒక దర్శనాన్ని చూపిస్తారండి. యెషయాకి 11వ అధ్యాయం చెప్తున్నాను, యెషయా 11లో. అప్పుడు ఆయన ప్రవచిస్తాడు 1 నుంచి 9 వరకు. అదిగో ఇషాయి మొద్దు నుంచి ఒక పిలక, అంటే దావీదు వాళ్ళ నాన్న ఇషాయి
సో ఇప్పుడు దావీదు వంశం ఎట్లా ఉందంటే మొద్దుగా కాబోతుంది. దేవుడు వాళ్ళ యొక్క అధికారాన్ని కొట్టేయబోతున్నారు. కానీ ఆ మొద్దు నుంచి మళ్ళీ ఒక పిలక, మన జీవితము మొద్దులాగా, చెట్టు ఎండిపోయిన చెట్టు మొద్దులాగా ఉండొచ్చు, దేవుడే కట్ చేసి ఉండొచ్చు, కానీ దాని నుంచి మళ్ళా పిలక మళ్ళా చిగురిస్తుంది. దేవుని ఆత్మ అతని తలపై ఉంటుంది. అది వివేకమును, విజ్ఞానమును, తెలివిని, బలాన్ని, దైవభీతిని కలిగించే ఆత్మ. అదన్నీ చెప్పి దైవభీతి అతనికి ప్రీతిని కలిగిస్తుంది. ఆయన పరిపాలనలో తోడేలు, గొర్రెపిల్ల కలిసి మేస్తాయంట. చిరుత, పులి, మరి ఆవు దూడ కలిసి మేస్తాయి. ఎవరికి కూడా ఏ మృగాలు హాని చేయవు. అప్పుడు ఒక రోజు వస్తుంది యూదా దేశానికి, సముద్రము నీటితో నిండి ఉన్నట్లుగా దేశమంతా దేవుని జ్ఞానంతో నిండి ఉంటుంది. నేను మన దేశం కొరకు కూడా ఇదే అడుగుతానండి. ఇప్పుడైతే మన దేశం కూడా అలాగే ఉంది కదా. కానీ ఒక రోజు వస్తుంది, ఆ రోజు ప్రజలందరూ దేవుని యొక్క జ్ఞానంతో నింపబడతారు. అది ప్రకటిస్తాడండి, యెషయా ప్రకటిస్తాడనమాట. ఇప్పుడు అది జరుగుతుంది ఇంకా రానున్న దినాలు. ఎప్పుడు అంటే ఇప్పుడు యేసు ప్రభువు పరలోకం నుంచి వస్తారండి. వచ్చిన తర్వాత ఆయన 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. దర్శన గ్రంథం 20:4 ఉంటుంది. ఆయన వచ్చినప్పుడు ప్రతి నేత్రము ఆయనను చూస్తుందంటండి. ప్రకటన 1:7 ప్రతి నేత్రము కూడా ఆయనని. మీరు ఎక్కడైనా ఉండండి, యేసు ప్రభు రెండవ రాకడలో వచ్చినప్పుడు అందరూ చూస్తారనమాట. ఇవన్నీ కూడా ప్రవచనాలే. బైబిల్ గ్రంథం అంతా ప్రవచన గ్రంథమే. భవిష్యత్తులో జరగబోయేది ఇప్పుడు వర్తమానంలో ప్రకటించడాన్ని ప్రవచనాత్మక ప్రార్థన అంటారనమాట. తల్లులందరికీ నేను చెప్తున్నాను, మీ పిల్లలు ఇలా పాడైపోయినారని ఇప్పుడు చూసి కృంగిపోకుండా దేవుణ్ణి పట్టుదలతో అడగండి. మీరు ఆగకుండా చదవండి బైబిల్. మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను, కీర్తనలు చదువుతూ ఉండండి. అప్పుడు దేవుడు మీతో కలల్లో, దర్శనాల్లో మాట్లాడతారు. నా కొడుకును నువ్వేం చేయబోతున్నావు ప్రభా అని అడగండి, చూపిస్తారు. ఆ దర్శనాన్ని ముందు పెట్టుకొని దాని కొరకు మీరు ప్రార్థించండి. డాన్ బోస్కో గారికి 8 సంవత్సరాల వయసు నుంచి దేవుడు కలల్లో మాట్లాడుతుంటే అవన్నీ రాసుకుంటారనమాట. అప్పుడు దాని ప్రకారం ఆయన ఆ దర్శనాన్ని చూస్తూ దాని కొరకు పని చేస్తాడండి. ఈరోజు మరి డాన్ బోస్కో గారు ప్రపంచానికి ఒక ఆశీర్వాదకరంగా మారారు. దర్శనం అంటే ప్రవచనము రాబోయేవి అన్నమాట. అయితే ఇదంతా ప్రవచనాలే కాబట్టి మనం వాళ్ళంతా పరిశుద్ధాత్మతో ఉండి అలా రాబోయేవి చెప్పలేకపోయినా, మీరు అంతగా ప్రవచించలేకపోయినా బైబిల్లో ఉన్న వాక్యాలని మీ పిల్లల మీద మీరు ప్రకటించండి. అంతేకాదు, నేడు ఇంటికి రక్షణ వచ్చింది, మా పిల్లలు పరిశుద్ధాత్మ మా బిడ్డల మీద దిగవచ్చునుగాక, వాళ్ళు ప్రవక్తలను పిలువబడుతురుగాక, సర్వోన్నతిని ప్రవక్తలను పిలువబడుతురుగాక, దేవుని చిత్తం వాళ్ళ జీవితంలో నెరవేరునుగాక, అలా ప్రవచించండి. ఇప్పుడు యేసు ప్రభుని గురించిన ప్రవచనాలు కూడా అండి యెషయా గ్రంథంలో ఎక్కువగా ఉంటాయి. అన్ని గ్రంథాల్లో ఉంటాయండి. క్రీస్తు పూర్వం 740 అంటే యేసు ప్రభు పుట్టడానికి 740 సంవత్సరాల క్రితమే దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతారండి యెషయాతో. 7:14 చాలా ఫేమస్ కదా. మరియ తల్లి గర్భం ధరించి ఉండే దర్శనాన్ని చూస్తాడు. అంటే మరియ తల్లిని గురించి పరలోకంలో అప్పుడే ప్లాన్ జరిగింది. మనందరి గురించి కూడా ఒక ప్లాన్తో, ఒక పనితోనే ఈ లోకంలోకి పంపించారు దేవుడు. యేసుక్రీస్తు రాయబారులుగా మరియ తల్లి గర్భం ధరించి ఉండడాన్ని చూస్తాడు. చూసి అప్పుడు ఆయన ప్రవచిస్తాడు, అదిగో కన్యక గర్భం ధరించి ఉన్నది, ఆమె ఒక కుమారుని కనును, ఆమె అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడుతుంది. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. అది ఈలాగున నెరవేరిందని మత్తయి రాస్తాడండి. మత్తయి సువార్తలో మరియ తల్లిని గురించి అనమాట. 1:22 మత్తయి 1:22-23 రాస్తాడనమాట. ఆ తర్వాత యెషయా 9:2 నుంచి చూడొచ్చండి మీరు. అయితే 9:6 చెప్తాను. యేసు ప్రభు పుట్టడము బెత్లెహేంలో పశువుల పాకలో యేసు ప్రభు పుట్టడాన్ని చూసి
అదిగో మనకు ఒక శిశువు జన్మించెను, మనము ఒక కుమారుని పరిస్థితిమి, ఆయన రాజ్యభారం వహిస్తాడు, మనల్ని భరిస్తాడు, మన పాపాన్ని భరిస్తాడు, మనల్ని పోషిస్తాడు, మనకి పరలోకం అన్నీ ఇస్తాడు ఆయన. ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు, సమాధానకర్త, మనకి జన్మిస్తాడు అని చెప్తాడండి, ప్రవచిస్తాడనమాట. ఇంకా 11లో నేను ఇప్పుడు మీకు చెప్పాను కదా, యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయన 1000 ఏళ్ల పాలనలో ఎలా ఉంటుంది అని ఇక్కడ 11 అధ్యాయంలో ఉంటుంది. ఇంకా యెషయా 53 మీరు చూస్తే సిలువలో వేలాడుతున్న యేసు ప్రభుని చూస్తాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత, ఆయన మరణము పాప పరిహార బలి అయింది అని యేసు సిలువ మరణాన్ని గురించి ప్రవచిస్తాడండి యెషయా. ఆ తర్వాత ఇంకా చాలా ఉందండి. చివరి అధ్యాయంలో 66, యెషయా 66లో 17 నుంచి 25 వరకు కూడా యేసుక్రీస్తు రెండవ రాకడలో ఆయన 1000 సంవత్సరాల పాలనలో లోకమంతా శాంతి, ఎవ్వరూ యాక్సిడెంటల్ డెత్స్, రోగాలు ఏవి ఉండవు, అందరూ 100 సంవత్సరాలు బ్రతుకుతారంట, అందరూ ప్రేమగా ఉంటారు, ఎవరు ఎవరికి హాని చేసుకోరు, వాళ్ళు ఎవరు ప్రార్థించినా ప్రార్థన ముగించక ముందే చివరికి వచ్చే లోపలనే జవాబు వచ్చేస్తుందంట. ఇప్పుడు జకర్యా 9వ అధ్యాయానికి వస్తే క్రీస్తుపూర్వం 480లో ప్రవచిస్తాడండి. ఏం ప్రవచిస్తాడంటే యేసు ప్రభు గాడిద పిల్ల మీద కూర్చొని యెరూషలేంకి రావడం, పామ్ సండే అంటాం కదా, అదిగో సియోను కుమారి సంతసించు, యెరూషలేం కుమారి ఆనందించు, నీ రాజు చూడు ఎలా వస్తున్నాడో, గాడిద పిల్ల మీద కూర్చొని వినయాత్ముడై జేతయు విజయుడై వస్తున్నాడు. ఆయన నీ లోపలికి వస్తే నీ లోపల ఉన్న గుర్రాలు మంత్ర అన్నిటినీ కూడా తొలగిస్తాడు, ధనస్సులు దుష్ట శక్తుల్ని సమరించి ఆయన నీకు శాంతినిస్తాడు. ఇది మొదటి రాకడ గురించి. జకర్యా 14లో రెండో రాకడ గురించి రాస్తాడండి. మీరు తప్పకుండా చదవాలి. జకర్యా 14లో 4, ఆ తర్వాత 9, 12, 16 అంతా చదవండి, 14 అంతా కూడా. అప్పుడేం చూస్తాడంటే యేసు ప్రభు పరలోకం నుంచి వస్తున్నాడనమాట. వచ్చి ఎక్కడికి వచ్చాడంటే ఓలివ కొండ మీదకే వస్తాడు. అప్పుడు కొండ 2గా చీలుతుందనమాట. ఆ తర్వాత ఆయన యెరూషలేంలో 1000 ఏళ్ల పాలనలో లోకమంతటికి రాజు అవుతాడంట. అందరూ యెరూషలేంకి వచ్చి అప్పుడు ఎవరెవరు యెరూషలేంకి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళు కూడా అందరూ యెరూషలేంకి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తారు అని చెప్తున్నారనమాట. ఇలా జరగబోయేవన్నీ కూడా మరి వర్తమానంలో ప్రవచించడాన్ని ప్రవచనాత్మక ప్రార్థన అంటారండి. నేను మరొకసారి చదువుతాను. ప్రార్థనలో 5 స్థాయిలు, 5 స్టేజెస్ ఇన్ ప్రేయర్. విన్నప ప్రార్థన, మన అవసరంల కొరకు చేసేది. సలోమి అమ్మ, ఈమె ప్రార్థన చాలా ముఖ్యమైందండి. తన 2 కొడుకుల కొరకు ప్రార్థన చేస్తుంది. పరలోకంలో ప్రభా, మీరు మీ సింహాసనం మీద ఉన్నప్పుడు నా 2 కొడుకులు ఒకరు నీ కుడి ప్రక్కన నీ ఎడం ప్రక్కన ఉండాలి. మనం కూడా అలా ప్రార్థించాలి. విజ్ఞాపన ప్రార్థన ఇతరుల కోసం చేసే ప్రార్థన అండి. యేసు ప్రభు చేస్తారు, స్టీఫెన్ చేస్తాడు. ప్రభు ఈ పాపం వీరిపై మోపకు అని. మరి నిర్గమకాండం 32లో మోషే ఇజ్రాయేల్ ప్రజల పక్షాన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. ఇర్మియా కన్నీరు కారుస్తాడు ప్రజల కొరకు. ఆమోసు మనం ధ్యానించుకున్నాము. ఏలియా కూడా ప్రార్థిస్తాడు వర్షం కొరకు. ఇంకా 3వది ఏంటంటే ఆత్మీయ యుద్ధ ప్రార్థన. దేవుని చిత్తం జరగకుండా అడ్డగించుచున్న శక్తులను ప్రతిఘటించుచు చేయు ఆత్మీయ పోరాటం ఏలియా చేస్తాడండి. ఇంకా ఎలీషా, పౌలు కూడా ప్రవచనాత్మక ప్రార్థన. ఈరోజు మనం ఇది ధ్యానించుకున్నాం కదా. యోవేలు 2:28 చాలా మంచి ప్రవచనం అండి. అంత్య దినాల్లో అందరి మీద నా ఆత్మని కుమరిస్తాను, మీ పుత్రికలు నా సందేశాన్ని చెప్తారు, మీ యువకులు దర్శనాలు గాంచుదురు, మీ ముదుసలు కళ్ళలు కందురు. ఆ దినంలో నా సేవకులకు స్త్రీ పురుషులందరి మీద నా ఆత్మని కుమరిస్తాను. రోజు మీరు ఇది నోటితో పలకాలి. మీ పుత్రికలు దేవుని యొక్క సందేశాన్ని చెప్పాలి. దేవుని చిత్తంను భూమిపై ప్రకటించు ప్రార్థన అన్నమాట. యెషయా ప్రకటిస్తాడు, దేవుడు భవిష్యత్తులో చేయదలుచుకున్న దానిని విశ్వాసంతో వర్తమానంలో ప్రకటించుట. జకర్యా ప్రకటిస్తాడు, తన కొడుకు
బాప్తిస్మ యోహాను గురించి యెషయా ప్రకటిస్తాడు. మరి జకర్యా గ్రంథంలో యేసు ప్రభుని గురించి, దానియేలు, ఇవన్నీ కూడా. అయితే మనం ఏం చేయాలి అంటే దేవుని యొక్క చిత్తానికి తల వంచాలి. మరియ తల్లిలాగా యేసు ప్రభుని లోకంలో పంపించాలి అనుకున్నప్పుడు మరియ తల్లి, జోజప్ప గారు కోఆపరేట్ చేశారు. అందరూ కూడా దేవుని చిత్తానికి మనం తల వంచాలండి. 5వది సన్నిధి ప్రార్థన, అది రేపు చూద్దామండి. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. ప్రభువా, మేము ఎప్పుడు విన్నప ప్రార్థనలు మాత్రమే కాకుండా, మా గురించి మాత్రమే కాకుండా అందరి కొరకు ప్రార్థించడానికి మాకు పరిశుద్ధ ఆత్మని దయచేయండి. పరిశుద్ధ ఆత్మదేవ, దేవుని చిత్త ప్రకారం ఎలా ప్రార్థించాలో మాకు సహాయం చేయండి. అలాగే ఏలియాలాగా అంధకార శక్తులని ప్రతిఘటిస్తూ దేవుని చిత్తాన్ని స్థాపించడానికి, సాతాను రాజ్యాన్ని కూలద్రోయడానికి ఎలా ప్రార్థించాలో పరిశుద్ధాత్మదేవ మాకు జ్ఞానాన్ని దయచేయండి, శక్తిని, వివేకాన్ని దయచేయండి ప్రభా. అలాగే ప్రవచించే ప్రార్థన ఎలా ప్రవచించాలి, మా దేశం కొరకు, మా పిల్లల కొరకు ప్రభా, ఆ యొక్క ప్రార్థన ఆత్మని మాకు దయచేయండి. సన్నిధి ప్రార్థన కూడా మాకు నేర్పించండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ 2వ ప్రార్థన నుంచి ప్రార్థన చేయాలంటే మనకి బైబిల్ జ్ఞానం బాగా ఉండాలండి. పరిశుద్ధ ఆత్మ ముందు బైబిల్ జ్ఞానాన్ని మనకి ఇస్తారు. బైబిల్ చదివించి ఒక్కొక్క వ్యక్తి ఏలియా ఎలా ఉన్నాడు, ఎలీషా ఎలాగా, అపోస్తులు ఎలాగా, ఆ జ్ఞానాన్ని ఇచ్చిన తర్వాత మనలో ఒక దాహాన్ని కలుగజేస్తాడు. నేను ఏలియా లాగా ఉండాలి, నేను డెబోరా లాగా ఉండాలి. అప్పుడు అలా ఆయన మనకి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మనం కోఆపరేట్ చేయాలి. ఇలా కూర్చో, బైబిల్ చదువు, పాపం మాట్లాడకు, పాపం చూడకు, నిన్ను దేవుడు ఏర్పరచుకున్నారు, వేరు చేశారు ఈ లోకం నుంచి, యేసు ప్రభు కొరకే నువ్వు జీవించాలి, అలా ట్రైనింగ్ ఇస్తారండి. సో ఆయనతో మీరు కోఆపరేట్ చేయాలి. మరియ తల్లి నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావనంటే ఆ తల్లి ఓకే సరే అంటారు. దేవుని చిత్తానికి తల వంచుతారనమాట. దేవుని చిత్తాన్ని జరిగించారు. మనం కోఆపరేట్ చేసినప్పుడు ఈ లోకంలో దేవుని యొక్క చిత్తం జరుగుతుందండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.